స్టార్ట్ అయ్యాక 30 రూపాయలు తయారైతుంది. ఎంత తయారైతుంది? అది 30 రూపాయలు తయారైంది. మనం ఎంత పెట్టి కొంటున్నాము? 100 పెట్టి కొంటున్నాం. అంటే ఎన్ని రూపాయలు నష్టపోతున్నామంటే 70 రూపాయలు నష్టపోతున్నాం. ఈయన కంపెనీ 30 రూపాయలు తయారైంది, 10 రూపాయలు లాభం తీసుకొని ఎవరికి ఇచ్చిండు? ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చిండు అనమాట. ఈయన 10 రూపాయలు లాభం తీసుకొని ఈయన ఎవరికి ఇచ్చారు? డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చారు. ఈయన 10 రూపాయలు లాభం తీసుకొని హోల్సేల్, ఈయన 10 రూపాయలు లాభం తీసుకొని రీటైలర్. ఇట్లా 1, 2, 3, 4 నలుగురికి 40 రూపాయలు వెళ్తారు. ఈయనకు 10 రూపాయలు, మొత్తము ఎన్ని రూపాయలు అవుతాయి? 50 రూపాయలు అవుతాయి. ఈయన తయారు చేస్తా 30, 50 ఎంత? 50, 30, 80 రూపాయల 80 రూపాయలు. మన జేబులో ఉంటే ఎన్ని రూపాయలు ఎక్కువతున్నాయి? 100 రూపాయలు అవుతుంది. మన జేబులో ఉంటే ఎంత అవుతుంది? 100 అవుతున్నారు. అంటే 80 రూపాయలు, నాకు 10 రూపాయలు వాళ్ళకి 5 అయితే 40 రూపాయలు ఉంటాయి. ఇంకా 20 రూపాయలు ఎక్కడ అవుతున్నాయంటే ఎక్కడ అవుతున్నాయి? అడ్వర్టైజ్మెంట్. మార్కెట్లో మనకి ఏమైనా కొత్త వస్తువు వచ్చినట్టు మనకి ఎంత తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్ అనే ఒక వస్తువు మనం 40 రూపాయలు 100 రూపాయలు పెట్టి మనం అనుకోండి, మార్కెట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు వినియోగదారు అంటే మనం అందరం వినియోగదారు. ఇప్పుడు మనకు కావాల్సిన వస్తువులు మనమే తయారు చేస్తామా? కూడా వస్తాం. మీరు తయారు చేస్తామా? సబ్బు కావాలి, మనమే తయారు చేస్తామా? మార్కెట్ వస్తాం. మార్కెట్ ఎక్కడ చేస్తాం? షాప్లో తీసుకొని వస్తాం కదా. ప్రతి ఒక్క వ్యాపారం అయినా కానీ, సీఎం అయినా కానీ, పిఎం అయినా కానీ మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాల్సిన ఇక్కడ కూడా మనకు కావాల్సిన వస్తువులు బయట ఉండాలి, అంతే కదా. ఇప్పుడు మనం కస్టమర్లు చూసాం, కస్టమర్ మనకి ఏమైనా సామాన్ మనకి ఏం చేస్తాము? రిటైలర్ షాప్ తీసుకుని వస్తాం. రిటైలర్ షాప్ ఈయన తయారు చేస్తాడు అంటే ఈయన ఎక్కడ చేస్తాడు? హోల్సేల్. ఈ హోల్సేల్ అంటే ఎక్కడ చేస్తారంటే డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ అంటే సిఐఎఫ్ ఏజెన్సీ. ఈయన ఎక్కడ చేస్తారంటే కంపెనీ, ఫ్యాక్టరీ. ఇప్పుడు ఇంతమంది చేతులు మార్పుతూ వస్తాను, మన కస్టమర్ ఉన్నాం, మనం ఏమైనా కావాలంటే రిటైలర్ దగ్గర పోతాం. ఈయన ఏం చేస్తాం?